హాయ్ ఎవ్రీవాన్. సో డోరీస్ ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. డ్రెస్సెస్ అయినా బ్లౌజెస్ అయినా ఎంత ఫినిషింగ్తో స్టిచ్ చేసినా కానీ వెనక కట్టుకునే థ్రెడ్స్ మాత్రం లావుగా ఉంటే లుకింగ్ అంత బాగోదు కదా. సో లూప్ టర్నర్తో మీరు టర్న్ చేయడం, డోరీస్ తయారు చేయడం చూసే ఉంటారు వీడియోస్లలో, యూట్యూబ్లో. కానీ ఇది లూప్ టర్నర్ యూజ్ చేయకుండా నేను డోరీస్ ఎలా రెడీ చేశానో చూడండి. నేను కూడా ఒకప్పుడు లూప్ టర్నర్ యూజ్ చేశాను. డోరీస్ అంతగా సన్నగా రావండి. సో ఈ టెక్నిక్ పాటించాను, దానివల్ల డోరీస్ చాలా సన్నగా బాగా వచ్చింది. సో ఆ టెక్నిక్ ఏంటో మీకు కూడా చూపిస్తాను చూడండి. సో దానికోసం ఇలా క్రాస్ పీస్ తీసుకోవాలండి. బ్లౌజ్లో అయినా డ్రెస్లో అయినా క్లాత్ మిగిలిపోయిద్ది కదా. సో ఇలా స్ట్రెచబుల్ ఉండాలన్నమాట. క్రాస్ పీసెస్ తీసుకోవాలి. సో మీ ఇష్టం, 25 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, 10 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, 12 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. సో ఎంత లెంత్ అయినా మీ ఇష్టం. మీరు ఎక్కడైతే డోరీ యూజ్ చేద్దాం అనుకుంటున్నారో దానికి ఎంత లెంత్ కావాలో అంత తీసుకోండి. సో నేనైతే 12 ఇంచెస్ అలా ఉండేలాగా డోరీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికోసం ఇలా లైన్స్ డ్రా చేసుకోండి నీట్గా. సో దీనివల్ల క్రాసెస్ లేకుండా వచ్చేస్తుంది అన్నమాట డోరీ కట్ చేసుకోవడం క్లాత్. సో అటు కార్నర్ ఇటు కార్నర్ సమానంగా ఉండాలి, అందుకే అలా కట్ చేశాను. సో 2 పీసెస్ ఇలా కట్ చేసుకోండి. ఇలా 2 పీసెస్ కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ స్టిచ్చింగ్ ఏంటో చూద్దాం. ఒక పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి. అది ఒక 1 మీటర్ ఉంటే సరిపోతుంది. సో ఈ పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసి మనం డోరీ తిప్పాలన్నమాట, టర్న్ చేయాలి. సో అది ఎలాగో చూద్దాం. సో ఇలా 2 పీసెస్ ఉన్నాయి కదా, ఒక పీస్ పక్కన పెట్టండి. సో ఒక పీస్ మధ్యలో ఈ డోరీ రావాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా డోరీ బయటికి ఉండాలి. సో దాన్ని ఇలా మధ్యలోకి డోరీ పెట్టేసి ఇలా టర్న్ చేసేయండి. అప్పుడు ఫోల్డింగ్ వచ్చేస్తుంది కదా క్లాత్. సో స్టార్టింగ్లో చూడండి, స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచు పాదమంచు బయటికి ఉంచేసి దాన్ని బాగా రబ్ చేయాలి. అంటే ఒక 3 టైమ్స్ అయినా 4 టైమ్స్ అయినా రబ్ చేయాలి. సో మనం డోరీ పట్టుకొని లాగినప్పుడు టర్న్ చేసేటప్పుడు ఊడకుండా ఉంటుందన్నమాట. ఒక గట్టి కుట్టేయాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, చూడండి ఇలా 3-4 టైమ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మిషన్కి సింగిల్ పాదం సెట్ చేసుకోండి. సో ఇక్కడ మార్కింగ్ చేశా కదా, అలా 1/2 ఇంచ్ స్టార్టింగ్లో వదిలేసి మిగతాదంతా స్టిచ్ చేసుకుంటూ రండి. 1/2 ఇంచ్ మాత్రం అలా గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేయండి. అక్కడ కూడా ఒక 3-4 టైమ్స్ రబ్ చేయండి. 1/2 ఇంచ్ వరకు అలా నేను మార్కింగ్ పెట్టా కదా, అంత గ్యాప్తో స్టిచ్ చేసేసి మళ్ళీ డోరీ పక్కనే స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకోండి లాస్ట్ వరకు. సో అలా అని బాగా లాగకండి, పక్కనే పడాలి స్టిచ్ కూడా డోరీ పక్కనే. సో అలా అయితేనే మనకి టర్న్ చేసేటప్పుడు సన్నగా వస్తుందన్నమాట. సో థ్రెడ్ మధ్యలో ఉందో లేదో సెట్ చేసుకుంటూ డోరీ పక్కనే స్టిచ్ పడేలా స్టిచ్ చేయండి. బాగా లాగకండి, అలా అని లూజ్గా వదిలేయకండి. సో అలా ఒక స్టిచ్ వేశారు కదా, 2 టైమ్స్ అయినా స్టిచ్ వేసుకోండి, గట్టిగా ఉంటుంది. సో ఇలా రెడీ అయిపోయిందన్నమాట. ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఎక్స్ట్రా అంతా కట్ చేసేయండి. 1/2 ఇంచ్ వెడల్పుతో మనం కట్ చేసుకున్నాం కదా. సో ఇది ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మిగిలిపోయిన థ్రెడ్ ఉంటుంది కదా, మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి, పైపింగ్ థ్రెడ్ అని చెప్పా కదా. సో ఇలా గట్టిగా ముల్లేసేయండి. 4 టైమ్స్ అయినా ఇలా చుడుతూ ముడేయండి. సో అప్పుడు మనం డోరీ టర్న్ చేసుకునేటప్పుడు డోరీ థ్రెడ్ వేరు కాకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూడండి మనం ఎలా లాగాలో. సో చూసారా ఎంత గట్టిగా ఉందో. సో స్టార్టింగ్లో పట్టేసుకోండి. సో కొంచెం కొంచెంగా డోరీలో నుంచి లాగేసేయండి క్లాత్ని. సో స్టార్టింగ్లో మనము 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి వేసుకోవాలి స్టిచ్ అని చెప్పా కదా, ఇందుకే. సో స్టార్టింగ్లో మనకి కొంచెం క్లాత్ బయటకు వచ్చేస్తే ఈజీగా డోరీ అంతా టర్న్ అయిపోయిద్ది అన్నమాట. సో ఇలా జాగ్రత్తగా లాగేసుకోండి. సో అందుకే గట్టి కుట్టు కూడా వేసుకోవాలి. స్టార్టింగ్లో 1/2 ఇంచ్ వదిలేసి అని చెప్పా కదా. సో దీనికోసమే అన్నమాట. సో డోరీ చూసారా ఎంత సన్నగా వచ్చేసిందో బొటిక్ స్టైల్లో. ఫైనల్గా 2 డోరీస్ని నేను ఇలా స్టిచ్ చేశాను అన్నమాట. చూడండి ఎంత సన్నగా, ఎంత నీట్ ఫినిషింగ్తో డోరీస్ వచ్చాయి కదా. సో ప్రతి క్లాత్ ఏదైనా ఇలాగే డోరీస్ వస్తాయండి. కాకపోతే మందంగా ఉండి లోపల జరీలాగా ఉంటుంది కదా. సో అలాంటి క్లాత్ టర్న్ అవుట్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో థ్రెడ్ పక్కన స్టిచ్ వేయాలని చెప్పా కదా. సో థ్రెడ్ కొంచెం గ్యాప్ ఉంచి ఒక 2 లైన్స్ అంత గ్యాప్ ఉంచేసి స్టిచ్ వేసేయండి, డబుల్ స్టిచ్ వేసేయండి. అప్పుడు టర్న్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అయిద్దో వాళ్ళకి షేర్ చేయండి.
సో ఇప్పటి వరకు స్ట్రైట్గా వచ్చిన క్లాత్తో మనము డోరీ చేసుకున్నాం కదా, అదే ఒకవేళ బ్లౌజెస్కి క్లాత్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అతుకులు వస్తాయి కదా. సో నేను ఇక్కడ స్ట్రైట్గా ఉన్న పీస్ని అంటే క్రాస్ పీసే సో 2 పీస్ చేసేసాను అన్నమాట. ఆ 2 పీసెస్ని ఎలా జాయింటింగ్ చేసుకోవాలో చూడండి. సో ఇలా ఎల్ షేప్లో పెట్టాలి. సో ఎల్ షేప్లో పెట్టి నేను ఒక డ్రా చేసి చూపిస్తున్నా చూడండి. ఇలా క్రాస్గా లైన్ రావాలన్నమాట. సో అప్పుడు జాయింటింగ్ చేసుకున్నాక కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా లైన్ రావాలన్నమాట. 2 పీసెస్ ఒకదాని మీద ఒకటి పెట్టండి ఎల్ షేప్లో. సో ఇలా స్టిచ్ వేసేసుకోండి. సేమ్ మనం ఎలా పెట్టామో షేపు అలాగే స్టిచ్ వేసేసుకోండి. 2 టైమ్స్ వేయండి గట్టిగా ఉండడం కోసం. సో ఇలా స్టిచెస్ వేసాం కదా. సో ఒక 1/2 ఇంచ్ అంతా ఉంచేసి క్లాత్ ఎక్స్ట్రా అంతా కట్ చేసేయండి. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఉంచితే సరిపోతుంది. సో ఏ క్లాత్ అయినా సరే, పట్టు క్లాత్తో అయినా లేకపోతే ఎవ్రీథింగ్, ఏ క్లాత్ అయినా, షిఫాన్ అయినా, ఏ క్లాత్ అయినా ఇలాగే చేసుకోవాలన్నమాట. సో చూడండి ఎలా స్ట్రెచ్ అవుతుందో. క్రాస్ పీసెస్ 2 క్రాస్గా వచ్చేస్తాయి అన్నమాట అతుకులు వచ్చినా కూడా. సో ఇలా ఎన్ని పీసెస్ అయినా సరే అండి, ఇలాగే జాయింటింగ్ చేసుకొని డోరీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఏ క్లాత్ అయినా పర్లేదు, హాఫ్ పట్టు క్లాత్తో అయినా, షిఫాన్ క్లాత్ అయినా, జార్జెట్ అయినా ఇదే ప్రాసెస్ ఉంటుందండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను.